హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కేయూఆర్కి డిగ్రీ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీ ఇంటెన్షన్ అనేది నాకు అర్థమైంది. మీలో చాలామంది డిగ్రీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. అలానే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, రిజల్ట్స్ అనేవి యూనివర్సిటీ అనేది 45 డేస్లో కరెక్షన్ చేస్తే, ఫిబ్రవరి 1 నుంచి కరెక్షన్ చేస్తే మార్చ్ 16 వరకు రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మినిమం 3 మంత్స్ అయితే టైం పడుతుంది. ఏప్రిల్ ఎండింగ్లో అయినా, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయినా రిజల్ట్స్ వస్తుంది. ఈ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్లో కండక్ట్ చేశారు. 24th జనవరిన కంప్లీట్ అయ్యాయి ఈ ఎగ్జామ్స్. ఇంకా 2 మంత్స్ పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు సెకండ్ సెమ్లోకి ఎంటర్ అయినా, 4th సెమ్లోకి ఎంటర్ అయినా, అలానే 6th సెమ్లోకి ఎంటర్ అయిన వారైనా మీరు ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మీ లైఫ్ని డిసైడ్ చేసే సెమిస్టర్లోకి వచ్చేసారు ఫైనల్ ఇయర్ వారు. ఎందుకంటే మీరు ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, బీఈడి చదవాలి డిగ్రీ తర్వాత అని అనుకుంటే, ఇప్పుడు కాలేజెస్కి డైలీ వెళ్ళి క్లాసెస్ వినండి. ఫ్యాకల్టీ చెప్పే ప్రతి పాయింట్ ఒక నోట్బుక్ తీసుకొని నోట్స్లో రాయండి. ఎందుకంటే ఎగ్జాము కళ్ళు మూసి తెరిచే లోపల ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి ఎగ్జామ్స్ సెకండ్, ఫోర్త్, 6th సెమిస్టర్ అనేవి జూన్లో స్టార్ట్ అవుతాయి. బ్రో, ఇవన్నీ నాకు అవసరం లేదు అని అనుకుంటున్నారా? అయితే ఇలాంటివి మీకు కాలేజీలో ఎవరూ చెప్పరు. ఇవి నేనెందుకు చెప్తున్నాను అంటే, అన్ని సెమిస్టర్స్ బాగానే ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యారు. ఫైనల్ ఇయరే కదా, ఈజీగా పాస్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్తో ఉన్నవారు, ఇంకా టైం ఉందిలే నెక్స్ట్ మంత్ నుంచి కాలేజ్కి వెళ్దాం అని అనుకునేవారు ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా సరే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిగ్రీ కొంచెం సీరియస్గా తీసుకోండి. డిగ్రీలో ఒక్క సబ్జెక్ట్ ఆగినా 1 ఇయర్ అనేది వేస్ట్ అవుతుంది. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు. మీకు ఇప్పుడు టైం ఉంది కాబట్టి సరిగ్గా కాలేజ్కి అటెండ్ అయ్యి క్లాసెస్ వినండి. లేదంటే మీరు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చెయ్యలేదు అంటే సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అవుతారు. ఇక్కడ జాబ్ చేయాలన్నా మినిమం డిగ్రీ కావాలి, క్వాలిఫికేషను పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి చేయాలి అని అన్న డిగ్రీ అనేది కంపల్సరీ. కాబట్టి ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి, రిజల్ట్స్ గురించి వదిలేసి సెకండ్, ఫోర్త్, 6th సెమిస్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నేను వీటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా మీకు అప్డేట్ ఇస్తాను. సో చివరిగా ఇదండి వీడియో అనేది. కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. మినిమం 3 మంత్స్ అయితే టైం పడుతుంది. సో చివరిగా ఇదండి వీడియో అనేది.